పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, పరమ తండ్రి, మీ ఘననామానికి వందనాలు చెల్లించుకొని ప్రార్థన చేస్తున్నాను. ప్రతిఫలం దాయిచేయండి ఆయన. ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలంలో కొద్దిసేపు మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. మీకు స్తోత్రములు ఆయన. ఈ స్థలంలో ఈరోజు ఈ రకంగా మేము రావటానికి కూడా మీరు అవకాశం ఇచ్చారు. మీకు స్తోత్రములైన కూడి వచ్చిన బిడ్డలని దీవించండి. అదే ప్రకారంగా రక్షణ మార్గం టీవీ యజమానులు ఒకసారి గుర్తు చేసుకుని మీ మహిమతో మీ ప్రభావాలతో మీరే మహిమ పొందమని చెప్పి, అదే ప్రకారంగా ఇదిగో తండ్రి, ఈ పామరుడైనటువంటి వాడు మాటలు కొద్దిసేపు కొన్ని ప్రదేశాలలో వినపడటానికి మీరు అవకాశం ఇచ్చినందుకు మీ స్తోత్రములు చెల్లించుకొని ప్రార్థన చేస్తున్నారు. ప్రతిఫలం దాయిచేయమని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పొందినటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అదే ప్రకారంగా ఈ స్థలంలో కొద్దిసేపు మాట్లాడి మీ మహిమ ఘనత ప్రభావాలతోటి మా జీవితానికి కావాల్సింది ప్రతిదీ కూడా సిద్ధపాటు చేసుకోవడానికి అవకాశం దయచేయమని చెప్పి అతి ఘనమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ గ్రంథం నుంచి ఈరోజు అపోస్తల కార్యం గ్రంథంలో కొన్ని మాటలు మనం మాట్లాడుకుని ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెడదాం. అపోస్తల కార్యం గ్రంథంలో యేసుక్రీస్తు మరణించిన తరువాత సువార్త అనేటువంటిది ఆయన చేసే సువార్త ఆగిపోయింది. ఆయన ఈ లోకానికి సువార్త ప్రకటించి ఈ లోకంలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ తుడిసివేసి ఆయన పవిత్రమైనటువంటి మార్గంలో నడిపించాలనేటువంటి ఆశయముతోటి ఈ లోకానికి వచ్చినటువంటి సమయంలో లేఖనాలు నెరవేరటానికి ఆయన యొక్క చరిత్ర ముగిసినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కానీ ఆయన మహిమ శరీరము ధరించి ఆయన అద్భుతమైనటువంటి రీతిగా ఈ సువార్త సకల జనులకు అందటానికి భూదిగంతముల వరకు వ్యాపించటానికి ఆయన ఎన్నుకున్నటువంటి మార్గం ఎంతో గొప్ప మార్గముగా మనకి కనబడతా ఉంది. దాంట్లో పామరులు అనేటువంటి వాళ్ళని ఏర్పాటు చేసుకుని ఆ పామరుల ద్వారాగా ఆ ఇజ్రాయేలు ప్రజలకి యూదులకి అందించటానికి ఆయన అవకాశం ఇచ్చాడు. కానీ ఈ భూదిగంతముల వరకు వెళ్ళాలి అని అంటే, ఈ సువార్త విశ్వవ్యాప్తం అవ్వాలి అని అంటే మంచి విద్యావంతులైనటువంటి వాళ్ళు కావాలి. దాని గురించి అపోస్తలులైనటువంటి పౌలుని ఏర్పాటు చేసుకుని దమస్కు మార్గంలో ఈ కార్యక్రమం నడిపించడానికి దేవుడు ఎంతో గొప్ప అవకాశం ఇచ్చారు. పౌలు సవులుగా ఉన్నటువంటి సమయంలో చాలా క్రూరమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. క్రీస్తు సువార్త, క్రీస్తు అనేటువంటి పేరుని తుడిసివేయాలని చెప్పి ఆయన ఎంతో ప్రయత్నం చేసి ఎంతోమందిని కూడా మరి ఇబ్బందులు పెట్టినట్లుగా క్రీస్తు మాట ఎత్తకుండా చేయాలనుకునేటువంటి సమయంలో ఆయన అతనినే ఎన్నుకుని అతనినే దమస్కు మార్గంలో ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గం ఎంతో గొప్పది. అది అపోస్తల కార్యం నుంచి ఒక మాట మనకి కనపడతా ఉంది. 1వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసుకుందాం. 1వ అధ్యాయం 1వ వచనం చూసుకుందాం. ఓ దైవపిల్ల, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకు బోధించుటకును ఆరంభించిన వాటన్నిటినీ గూర్చి నా మొదటి గ్రంథమున రచించింది అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ అపోస్తల కార్యం అనేటువంటిది నా మొదటి గ్రంథమున నేను ఆరంభించితిని అని చెప్పి తెలియబడతా ఉంది. మొదటి గ్రంథం అంటే ఈ అపోస్తల కార్యము మరి కొన్ని ఆధారాల ద్వారాగా చూసినట్లయితే లోక సువార్త మొదటి గ్రంథం అని అనుకోవచ్చు. లోకా సువార్తలో కూడా ఇదే మాట మనకి కనపడతా ఉంటుంది. లోకా సువార్తలో 1వ అధ్యాయం కూడా చూసుకుని కార్యక్రమం ఒకసారి మనం ముందుకు సాగించుకుందాం. లోకా సువార్తలో 1వ అధ్యాయములో ఈ మాట సరిపోల్చుకుని మరి కూడా మనం ముందుకు సాగుదాం. ఘనత వహించిన దైవపిల్ల ఆరంభము నుండి కన్నులారా చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరు కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొని ఉన్నారు గనుక నీకు ఉపదేశించబడిన సంగతులు
నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరసి పరిష్కారముగా తెలుసుకుని ఉన్నా నేనును నీ పేరట వాటిని పరిష్కారముగా తెలుసుకుని ఉన్నా నేను నీ పేరట వాటిని గూర్చి వరుసగా రక్షించుట యుక్తమని ఏం చెప్తాను. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా మనం చూసినట్లయితే ఇక్కడ మనకి మంచి ఒక మాట మనకి కనపడతా ఉంది. ఎందుకంటే మన మధ్య నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకొని ఉన్నారు గనుక నీవు ఉపదేశించినటువంటి ఈ సువార్త ఆగకూడదనేటువంటి ఉద్దేశం ద్వారా ఎంతోమందిని ఏర్పాటు చేసుకున్నావు. కానీ నేను కూడా దాంట్లో పాలిభాగస్తుడినే. నిన్ను చూసినా చూడకపోయినా, నీతో నడిచినా నడవకపోయినా ఈరోజు నీ చరిత్ర నేను తెలుసుకున్నాను. ఆ చరిత్ర ద్వారాగా వివరముగా ఈ యొక్క ప్రజలకి బాగా అనుకూలంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోటి మాట్లాడుకోవటానికి, చదువుకోవటానికి అనుకూలంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి నీ చరిత్ర నేను విపులముగా రాస్తా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి మాట చాలా గొప్పదని చెప్పి ఇక్కడ మనకు తెలియబడతా ఉంది. లోకాసువార్తలో అనేకమైనటువంటి అద్భుతాల గురించి రాశాడు. ఆయన చేసినటువంటి కార్యాలను తెలుసుకుని మరీ కూడా ఈ లోకాసువార్త అద్భుతంగా రాసినట్లుగా తెలియబడతా ఉంది. అలాగే అపోస్తుల కార్యములో కూడా అపోస్తులటువంటి కార్యాన్ని కూడా ఈ గ్రంథాన్ని కూడా లోకాయ రాశాడని చెప్పి కొన్ని ఆధారాల ద్వారాగా చరిత్ర ద్వారాగా తెలియబడతా ఉన్నాయి. మరి ఇలాగ రాయబడటానికి గల కారణం ఏమిటని చెప్పి మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగిందని మనం ఆలోచన చేసుకున్నట్లయితే యేసుక్రీస్తుతో కూడా ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటిది యేసుక్రీస్తు చనిపోయి పరమునకు చేర్చబడిన తరువాత 30 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు జరిగినటువంటి సన్నివేశం చాలా అద్భుతమైనటువంటి రీతిగా సాగుతుందని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే చరిత్ర అంటే మరి సజీవమైనటువంటిది. ఆ చరిత్రను సృష్టించేటువంటి వాళ్ళు కొంత అద్భుతమైనటువంటి భావము కలిగినటువంటి వాళ్ళు ఉండాలని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆ చరిత్రను మరి 10 మందికి ఉపయోగపడేటువంటి మార్గంలో మరి పంపగలిగినటువంటి శక్తివంతులు కావాలి. పామరులు అనేటువంటి వాళ్ళు కొంతవరకు తన యొక్క స్వజనులలో ప్రకటించడానికి మాత్రమే సరిపోతారు. కానీ ఈ సువార్త యేసు ప్రభు యొక్క గాథ మరి విశ్వవ్యాప్తం అవ్వాలి, అన్యజనుల మధ్య ప్రకటించాలి అంటే మంచి విద్యావంతులైనటువంటి వారు కూడా కావాలి. ఆ రోజు పామరులు అనేటువంటి వారిని, పేతురును ఇలాంటి వాళ్ళందరినీ ఏర్పాటు చేసుకుని ఆయన సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. కానీ ఆయన మహిమ శరీరము ధరించి ఈ లోకము నుంచి మానవుడిగా నిష్క్రమించిన తరువాత ఆయన చరిత్ర విశ్వవ్యాప్తం అవ్వటానికి ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయనే మరి అపోస్తలుడైనటువంటి పౌలు. ఆయన ఎన్నుకున్నటువంటి మార్గం ఎంతో గొప్ప మార్గం అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము మనకి తెలియజేస్తూ ఉంది. మనం ఆయనని ఎన్నుకున్నటువంటి మార్గం ఎలాంటి గొప్పదో మనకి తెలియబడతా ఉంది. చూడండి, ఒక మాట మనం చూసుకున్నట్లయితే 9వ అధ్యాయములో మనకి కనపడతా ఉంది. చూడండి, 9వ అధ్యాయములో సవివరముగా మరి పౌలు యొక్క జీవితం ఏ రకమైనటువంటి జీవితం, పౌలు ఎలాంటి రౌద్రము కలిగినటువంటి వాడో, ఎంత మరి క్రూర మృగానికి సాటి అయినటువంటి వాడు బైబిల్ గ్రంథము ద్వారా మనకి తెలియబడతా ఉంది. 9వ అధ్యాయములో మనకి కనబడతా ఉంది. చూడండి, ఇక్కడ 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలమ్మని అడిగాను. చూడండి, ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎంతో హింసించాడు. కానీ వీళ్ళందరూ కూడా ప్రభునామాన్ని స్మరించుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ సౌలు అనేటువంటి వ్యక్తికి
ఈ యొక్క క్రూర మృగానికి సాటి అయినటువంటి వ్యక్తికి దొరకకుండా ఎక్కడికో పారిపోయి వాళ్ళు జీవించుతూ దేవుని యొక్క సువార్త ప్రకటించితే అక్కడికి కూడా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలగటం కూడా అది ఎంతో మరి దురదృష్టమా అదృష్టమా అని చెప్పి మనం భావించినట్లయితే చాలా అదృష్టమే. ఎందుకంటే ఒక క్రూరుడు మారటానికి, క్రూరత్వం నుంచి మంచి సద్భావనతోటి వెళ్ళటానికి ఒక మంచి అవకాశాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాలలో మనకి కూడా మన మనసులలో అనేక రకాలైనటువంటి భావాలు పుడతా ఉంటాయి, నశించుతూ ఉంటాయి. వాటిలలో పుట్టిన కొన్ని మంచి మార్గాన్ని నడిపించడానికి, కొన్ని చెడ్డ మార్గానికి నడిపించడానికి అయి ఉంటాయి. అసలు ఈ సువార్త ఎందుకు ప్రకటించాలి, ఈ విశ్వవ్యాప్తం ఎందుకు అవ్వాలి అని చెప్పి ఆలోచన చేసినట్లయితే ఒక మాట బైబిల్ గ్రంథంలో తెలియబడతా ఉంది. ఆ అజ్ఞాన కాలంలో, ఎందుకంటే దేవుడు చూసి చూడనట్లుగా వదిలేశాడు. ఎందుకంటే ఆ అజ్ఞాన కాలం అంటే అక్కడ ఎంతోమంది జనము లేరు, కొంతమందే ఉన్నారు. ఆ కొంతమంది ద్వారాగా పెద్ద ఇబ్బంది లేదు. అందుగురించి దేవుడు చూసి చూడనట్లుగా పోన్లే వాళ్ళు ఏదో కింద మీద పడతారన్నారు. కానీ ఆ ఉన్న కొద్ది మంది జనాలు, వాళ్ళలో ఉన్నటువంటి భావాలన్నీ కూడా క్రూరత్వంగా ఉన్నాయి. ఆ క్రూర స్వభావము కలిగినటువంటి వాళ్ళు జీవించేటువంటి విధానాన్ని దేవుడు చూశాడు. కానీ ఇలాంటి వాళ్ళని ఉంచితే ప్రమాదం. ఎందుకంటే విస్తరించే కొద్ది ఈ యొక్క సమాజంలో మరి అనేక రకాలైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతోటి బ్రతుకుతారని చెప్పి ఆయన ఎన్నుకున్నటువంటి మార్గము మనకు కనబడతా ఉంటుంది. అదే మరి దేవుని యొక్క మరి ప్రణాళికబద్ధముగా మానవులను ఈ లోకములో ఉండకోకుండా చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి తీరు ఎంతో మనకి కనబడతా ఉంటుంది. ఆ జలములను ఈ యొక్క మరి భూమండలానికి రప్పించి మానవులను ప్రతి ఒక్కరిని కూడా ఉండకోకుండా తుడిసివేయాలి. ఎందుకంటే పాపాత్ములు ఈ లోకములో ఉండకుండా ఉండాలని చెప్పి ఆశించాడు. కానీ ఆయన చేసినటువంటిది ఏంటంటే మానవుల మీద ఉన్నటువంటి అభిమానముతో ఎవరైనా ఉన్నారా అని చెప్పి లోకములో ఆయన చూసినప్పుడు ఒకే ఒక వ్యక్తి కనపడతా ఉంటాడు. ఆ వ్యక్తి మీద మమకారంతో ఆ వ్యక్తి ద్వారాగా ఈ మానవ మనుగడను మళ్ళీ ప్రారంభించబడటం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భంలో అతని ద్వారాగా విస్తరించినటువంటి జనం కూడా పాపాత్ములుగా కనపడ్డారు. చూడండి, అప్పుడు దేవుడు అంటాడు, ఎందుకంటే ఈ ప్రకృతిని నేను వినాశనం చేశాను, ఎందుకంటే నేను సృష్టించిన దాన్ని నేను వినాశనం చేశాను. ఎందుకంటే పశుపక్షాదులను, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ, పక్షధనం ఉన్నటువంటి ఇదన్నిటి కూడా ప్రకృతిని నాశనం చేశాను. కానీ మానవుల స్వభావం మాత్రం నేను నాశనం చేయలేకపోయాను. ఎందుకంటే మానవులు వాళ్ళ యొక్క విధానాలు మంచి కాదు అని చెప్పి మరి దేవుడు ఆకాశము నుండి చూసి నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. వీళ్ళ చేసేటువంటి మార్గాలను చూశాడు, వీళ్ళు చేసేటువంటి భావాలను చూశాడు, వీళ్ళ చేసేటువంటి ప్రతిదీ చూసి ఇక మానవులను నేను సంహరించను, కానీ ఈ భూమండలం ఉన్నంత కాలము కూడా వీళ్ళని ఉంచుతాను ఒక తీర్మానం చేసుకున్నాడు. కానీ వీళ్ళలో ఉన్నటువంటి దుర్మార్గులు మరి విస్తరించుతారు అనేటువంటి భావముతోటి ఎంతోమందిని దేవుడు మరి ప్రవక్తలను, అలాగే ఆధ్యాత్మికవేత్తలను ఆ ధర్మము నశించినప్పుడు మరి అలాగే ధర్మ సంస్థాపన కోసం ఎంతమందిని ఈ లోకానికి పంపిన ధర్మాన్ని నిలబెట్టలేనటువంటి స్థితిలోకి మానవుడు దిగజారిపోవటం దేవుడు చూసి ఎంతో బాధను అనుభవించినట్లుగా మనం బైబిల్ గ్రంథం ద్వారాగా చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో ఆయన చేసినటువంటి త్యాగం ఏమిటి, ఎందుకంటే ఏమిటి అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే ఆయనే ఈ లోకానికి, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించడం చాలా అద్భుతమైనటువంటి అవకాశమే. కానీ ఈ లోకంలో దుర్మార్గులు ఉన్నారు. ఈ దుర్మార్గపు భావాలతో కలిగినటువంటి ఈ లోకములో ఉన్నటువంటి వాళ్ళు ఆయన యొక్క భావాలని ఏకీపించకుండా, ఆయన నిజమైనటువంటి రక్షకుడు మనల్ని రక్షించాడనేటువంటి ఆలోచన కూడా లేకుండా, ఆయననే ఈ లోకములో లేకుండా తీసేయలేనటువంటి ఆలోచన కలిగినటువంటి సమయంలో మరి యేసు ప్రభు యొక్క సువార్తను ఆపాలని చెప్పి ఎంతోమంది ఆపు చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కానీ మానవ సహజమైనటువంటి లక్షణం, మానవుడిగా పుట్టినటువంటి యేసు ప్రభు మానవుడిగా నశించాలి, మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడిగా మాత్రం ఈ లోకానికి రాలేదు. యేసు ప్రభు మానవుడిగా వచ్చి మానవ సహజమైనటువంటి లక్షణముతోటి ఆయన
మరి ఈ లోకంలో సంచరించినట్లుగా మనకి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. మానవుడు ఈ లోకంలో ఎంతో కాలం ఉండటానికి లేదు. మానవుడికి మరణం ఉంది. మానవుడు మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మరణించిన తరువాత ఈ లోకానికి మరి కావలసినటువంటి రక్షణ కరువైపోద్ది. ఆ రక్షణ మార్గం ఏమిటి అని చెప్పి ఆలోచన చేసినట్లయితే ఆయన అద్భుతమైనటువంటి భావాన్ని ఏర్పాటు చేసి దమస్కో మార్గంలో అపోస్తలులైనటువంటి పౌలుకి గొప్ప అవకాశం ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఇక్కడ చూడండి, అపోస్తలులైనటువంటి పౌలు ప్రయాణం ఏ రకంగా చేస్తున్నాడో మనకి కనపడుతూ ఉంది. ఎంతో రౌద్రకముగా దమస్కో మార్గములో మరి సైన్యాన్ని నడిపించుతూ మరి క్రైస్తవులైనటువంటి బిడ్డలను, దేవుడిని నమ్మినటువంటి వాళ్ళందరినీ కూడా పట్టుకుని లాక్కొస్తానికి ఒక పటాలాన్ని నడిపించుతా ఉన్నాడు. ఆ నడిపించిన తీరు చూస్తే మనకి కనపడతా ఉంది. చూడండి, ఇక్కడ 3వ వచనం కనపడతా ఉంది. చూడండి, అతడు ప్రయాణము చేయుచు దమస్కో దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథము ప్రయాణం ఏ రకంగా చేస్తున్నాడో ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఎందుకంటే ఒక క్షణము ఆలస్యం చేయకోకుండా అనుకున్న సమయానికి ఆ స్థలానికి వెళ్ళి ఆ స్థలములో ఉన్నటువంటి వారందరినీ కూడా మరి యేసు ప్రభువుని కొనియాడే వాళ్ళందరినీ కూడా తీసుకురావాలనేటువంటి ఆతృతతో వెళతా ఉన్నాడు. ఆ సందర్భంలో జరిగినటువంటి సన్నివేశం మనం చూసామంటే చాలా అద్భుతంగా మనకి కనపడతా ఉంటుంది. 4వ వచనం కనపడుతుంది చూడండి. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుతున్నావని తనతో ఒక స్వరము పలుకుట వింటిని. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను హింసించుతున్న యేసును. చూడండి, ఇక్కడ యేసే మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆయన మానవ రూపంలో వచ్చి మాట్లాడతలేదు. ఆయన మహిమ శరీరంతో కూడా వచ్చి మాట్లాడతలేదు. కానీ ఆయన ఒక వెలుగుగా, ఎందుకంటే ఆదికాండములో 1వ అధ్యాయములో 1వ వచనంలో ఉన్న ప్రకారముగా ఆయన ఒక వెలుగుగా వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వెలుగు నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నేను హింసించుతున్నటువంటి క్రీస్తును. ఎందుకంటే నా యొక్క చరిత్ర విశ్వవ్యాప్తం అవ్వాలని చెప్పి నేను ఆలోచన చేస్తూ ఉంటే, నీవు ఆదిలోనే త్రుంచాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి నిన్నే నేను మార్చేస్తాను. చూడండి, ఎంత అద్భుతమైన దేవుడికి అవకాశం వచ్చిందంటే కటిక రాయి లాంటి హృదయం కలిగినటువంటి వాడిని కూడా మార్చగలిగినటువంటి స్థితిమంతుడు దేవుడు అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. నిన్ను నేను మార్చటానికి వచ్చాను. ఎందుకంటే నిన్ను మార్చి నీ యొక్క జీవితాన్ని అద్భుతమైనటువంటి రీతిగా, ఎందుకంటే మనం ఏదో ఆశించుతూ ఉంటాం, ఏదో సంపాదించాలి, ఏదో సంపాదించి ఏదో మనం బలపరుచుకోవాలి, మన జీవితం సుఖంగా బ్రతకాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటాం. కానీ మన జీవితం సుఖంగా కావలసినటువంటిది కాదు. కానీ మన యొక్క జీవితంలో జరిగే ప్రతీది కూడా ప్రణాళికబద్ధముగా జరిగి కావలసినటువంటి రీతిలో మీరు నడవండి అని చెప్పి దేవుడు ఆలోచన చేస్తా ఉన్నాడు. ఈ సంపదలు, సిరి సంపదలన్నీ ముఖ్యము కాదు. కానీ మీరు ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నా మార్గంలోకి వచ్చేటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసుకోండి. మీరు బ్రతికుండగా మార్గాలని తుడిచిపెట్టుకుని నా దగ్గరికి రావటానికి అర్హులు కానటువంటి వారుగా మీరు చేసుకోవద్దు అని చెప్పి దేవుడు అంటా ఉన్నాడు. అదే అపోస్తలులైనటువంటి పౌలుకి అంటా ఉన్నాడు, నిన్ను నేను మార్చడానికి ఈ లోకానికి వచ్చాను, నేను ఒక వెలుగుగా వచ్చాను. చూడండి, ఎందుకంటే ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి మాట మనకి ఇక్కడ కనపడుతుందో చూడండి. ప్రభువా, నీవెవడవని అతని అడుగగా ఆయన, నేను నీవు హింసించుతున్న యేసును లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలపబడునని చెప్పాను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరమును వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. చూడండి, ఇక్కడ దేవుని యొక్క మహిమ ఎవరికి కావాలో వారికే. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కళ్ళు పోయినాయి అంటే ఎవరికి కళ్ళు పోలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా ఏదైనా చూశారంటే ఏం కనపడతలేదు. కానీ ఇక్కడ అపోస్తలులైనటువంటి మరి పౌలు సౌలుగా ఉన్నప్పుడు జరిగినటువంటిది ఏమి జరిగింది అని చెప్పి ఆలోచన చేసినట్లయితే ఆ వెలుగును చూసి, దేవుని యొక్క వెలుగును చూసి
ఆ తేజస్సును చూసి, ఆ సూర్యమండల తేజస్సును చూసి చివరికి మరి కన్నులు పోయినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. ఆయన ఎలుగు ఎంత గొప్ప కాంతివంతమైనటువంటి ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి, బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే అక్కడ అతనికి జరిగినటువంటిది చివరికి ఆ కన్నులు పోయినటువంటి వ్యక్తి నీవు నడవమంటే ఏ రకంగా నడవాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు, కన్నులుండగా నేను ఎంతో అద్భుతమైనటువంటి భావాలు కలిగినటువంటి వాడిని, ఎందుకంటే నేను దేవునిపై మమకారముతోటి ఎవరో మరి పేరును ఉచ్చరించటానికి కుదరదనేటువంటి ఆలోచన కలిగి నేను ఈ రకంగా హింసించుతున్నటువంటి టైంలో ఈ కళ్ళు పోయిన తర్వాత నేను నా యొక్క జీవితం ఎందుకు చూడండి, ఎందుకంటే ఈ కళ్ళు లేనటువంటి జీవితం ద్వారా మనం ఏమీ సాధించలేము. ఈ కన్నులు లేనటువంటి జీవితం మనకి వ్యర్థము. ఈ కన్నులు లేని జీవితం తోటి మనం ఏమీ చేయలేము. అలాంటి మరి సమయంలో మరి ఈ సౌలుకి వచ్చినటువంటి భావం ఏమిటంటే, కన్నులు లేనటువంటి నా జీవితం వ్యర్థం, నేను ఇక్కడ బ్రతికినా నేను మరి ఎందుకంటే సచ్చిన కుక్కలాంటి వాడిని, నేను బ్రతకటానికి అవకాశం లేదని చెప్పి ఒక తీర్మానం చేసుకుంటా ఉన్నాడు. కానీ దేవుడు అన్నాడు, నీవు లెగు అంటా ఉన్నాడు. కన్నులు లేనటువంటి వ్యక్తి ఇప్పుడు వరకు కూడా ఒక పటాలాన్ని నడిపించేటువంటి వ్యక్తి, ఎందుకంటే ఒక సైన్యాధ్యక్షుడు. అలాగే ఒక స్థలము నుంచి వేరే ఒక స్థలానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ క్రీస్తు బిడ్డలనేటువంటి వాళ్ళని తీసుకురావాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు. ఆ ప్రాంతంలోకి వెళ్ళటానికి దారి కనపడినటువంటి స్థితిలో తీర్మానం చేసుకుంటా ఉన్నాడు. చూడండి, ఇదిగో నేను ఎవరో దేవుని యొక్క ఆశయాలు నెరవేర్చాలని చెప్పి నేను క్రీస్తు యొక్క సువార్తను ఆపు చేయాలన్నాను, కానీ క్రీస్తే నన్ను కేకేస్తా ఉన్నాడు. నిజమైనటువంటి క్రీస్తు అయి ఉన్నట్లయితే, ఆయనే నిజమైనటువంటి రక్షకుడు అయి ఉన్నట్లయితే నాకు కన్నులెత్తి నా యొక్క జీవితాన్ని విచిత్రంగా మార్చుకుంటాను. చూడండి, ఇప్పుడున్నటువంటి సేవకులకి అప్పుడున్నటువంటి మరి ఆయనకి ఉన్నటువంటి భావాన్ని మనం తెలుసుకున్నట్లయితే, ఆయన నిజంగా కన్నులు వచ్చిన తరువాత ఆయన చేసినటువంటి ప్రయత్నం ఎలాంటిది అని చెప్పి ఆలోచన చేసినట్లయితే, ఏమీ ఆశించుకోకుండా ఆయన ఉదర పోషణార్థం కోసం ఆయన కష్టపడి బ్రతుకుతూ కూడా సువార్తని అన్యజనుల వద్దకు, రాజుల వద్దకు, అలాగే ఎంతోమంది మరి గొప్ప గొప్ప విద్యావంతులైనటువంటి వారు వద్దకి తీసుకెళ్ళి చివరికి ఈ సువార్త భూదిగంతముల వరకు కూడా వ్యాపింపజేయటానికి ఆయన ఎంతో గొప్ప అవకాశం ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. చూడండి ప్రియమైనటువంటి సహోదరులు, ఇదే బైబిల్ గ్రంథంలో కూడా మనకి కనపడతా ఉంది. చూడండి, ఒకసారి మనం చూసుకుందాం. బైబిల్ గ్రంథంలో 15వ వచనం కనపడుతుంది. చూడండి, 15వ వచనం ఇదే అధ్యాయంలో 15వ వచనం కనపడుతుంది. చూడండి, అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల యొద్దకును ఆ రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకును ఇతడు నేను ఏర్పాటు చేసుకొనిన సాధనమై ఉన్నాడు. ఎందుకంటే అన్యజనుల యొద్దను రాజుల యొద్దను, చూడండి, అన్యజనులు అంటే మనం నమ్ముతామా? ఎందుకంటే మన ఆచార ధర్మాలను వదిలిపెట్టుకుని వేరే ఆచార ధర్మానికి మనం వెళ్ళగలమా అని చెప్పి ఆలోచన చేసినట్లయితే వెళ్ళగలం. ఎందుకంటే అది నిజమైనటువంటి రక్షణ మార్గం అని చెప్పి తెలియజేసేటువంటి అవకాశం ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే దాంట్లో మనం నమ్మగలం. అలాగే అపోస్తలుడైనటువంటి పౌలు రక్షణ మార్గాన్ని మరి ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో ప్రకటించి ఆయన విశ్వవ్యాప్తం చేసినటువంటి తీరును మనం చూసినట్లయితే ఎంతో అద్భుతమే. ఇది ఆషామాషి అనేటువంటిది కాదు. ఎందుకంటే ఆయన ప్రకటించినటువంటి తీరుని మనం చూసినట్లయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రకటించినటువంటి మార్గము కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ 16వ వచనం చూద్దాం ఒకసారి. ఇతడు నా నామమున ఎన్ని శ్రమలు అనుభవించవలెను, నేను ఇతనికి చూపుతానని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆయంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌల సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. చూడండి, అననీయ కూడా అంత సామాన్యంగా వెళ్ళలేదు. ఎందుకంటే మేము ఈ ప్రాంతానికి వచ్చి దాకున్నటువంటి మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి వ్యక్తిని మరి
నీవెందుకంటే కళ్ళు ఇస్తానంటున్నావు, ఎందుకంటే ఆ సూపు రావటం అంత మంచి పద్ధతి కాదేమని చెప్పి దేవుడిని ప్రశ్నించినప్పుడు అతడు అంటా ఉన్నాడు, ఎందుకంటే రాజుల యొద్ద ప్రకటించుటకును అన్యుల యొద్ద ప్రకటించుటకును విద్యావంతులైనటువంటి వారి యొద్ద ప్రకటించుటకును నేను ఒక సాధనాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను, ఒక అంకుశాన్ని ఏర్పాటు చేసుకుంటాను. ఎందుకంటే అంకుశం అంటే మనకు తెలుసు, ఎందుకంటే మదపటి ఏనుగులను కూడా మరి దారిలో పెట్టగలిగినటువంటి అంకుశం అని చెప్పి మనకు తెలియబడతా ఉంది. అలాంటి సాధనాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. అతని ఈ లోకానికి కావాల్సినటువంటి సువార్త, ఎందుకంటే ఒక గ్రంథంలో ఒక దుఃఖం ఉంది, ఎందుకంటే ఆయన బోధ కొరకు ద్వీపములు ఎదురు చూస్తూ ఉన్నాయి, ఆయన బోధ కొరకు ద్వీపములు ఎదురు చూస్తున్నాయని చెప్పి యెషయా గ్రంథంలోని ఎక్కడో మనకి కనపడతా ఉంటుంది. ఈ ద్వీపములు అంటే మరి దేశములే కదా, ఇలాంటి దేశాలన్నీ కూడా ఆయన బోధకు ఎదురు చూస్తూ ఉన్నాయని చెప్పి తెలియబడతా ఉన్నాయి. ఆయన ఎక్కడైనా బోధించాడా అంటే ఏమి లేదు, ఒక జిల్లా నిలువు కలిగినటువంటి ఒక ప్రాంతంలో మాత్రం ఆయన ప్రకటించాడు. మరి ఆయన బోధ ఎందుకంటే ఖండాంతర సువార్త ఎలా మారటానికి అయిందని మనం ఆలోచన చేసినట్లయితే అదే దేవుని యొక్క అద్భుతము, యేసు ప్రభు యొక్క త్యాగము. ఆయన మరణించిన తరువాత ఆయన చేసినటువంటి బోధ ఏమిటి అని చెప్పి, ఆయన చేసినటువంటి త్యాగం ఏమిటి అని చెప్పి ఆలోచన చేసినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు ద్వారాగా విశ్వవ్యాప్తం అవ్వటానికి ఆయన ఇచ్చినటువంటి మార్గం ఎంతో గొప్ప మార్గం అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము మనకి తెలియజేస్తూ ఉంది. అతడు చేసినటువంటి ప్రయత్నం ఎంతో గొప్పదని చెప్పి, క్రైస్తవ్యాన్ని రూపుమాపాలని చెప్పి, క్రైస్తవ్యం లేకుండా చేయాలని చెప్పి ఆలోచన చేసినటువంటి సమయంలో ఆ క్రైస్తవ్యాన్ని అభివృద్ధి చేయటానికి ఆయన ఎక్కడెక్కడ ప్రకటించాడో ఈ అపోస్తుల కార్యంలో మనకి చాలా అద్భుతంగా మనకి కనపడుతూ ఉంటుంది. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు ఈ రకంగా ఈ తారస్సు పట్టణము నుంచి వచ్చినటువంటి వాడు, తారస్ పట్టణములో పెరిగినటువంటి వాడు, గమనీయులు పాదముల యొక్క పెరిగినటువంటి వ్యక్తి ఈరోజు దేవుని సువార్త ప్రకటించడానికి ఈ స్థలంలో మనము మాట్లాడుకోవటానికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి ఆయనే అపోస్తులైనటువంటి పౌలు. ఆయన క్రీస్తు కన్నా మనం ఎక్కువగా అంగీకరించి అభిమానించవలసినటువంటి వ్యక్తి. ఆయన యొక్క నామాన్ని ప్రతిరోజు మనం తలుసుకోకుండా ఏ ప్రసంగికుడు కూడా ఉండటానికి అవకాశం లేదు. ఆయన చేసినటువంటి ప్రయత్నం ఎంతో గొప్పదని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన ఎక్కడ ప్రకటించాడో మనకి కనబడతా ఉంది. ఆయన ప్రకటించినటువంటి తీరుని మనం చూసినట్లయితే ఆయన ప్రకటించినటువంటి తీరు చాలా అద్భుతమైనటువంటి తీరు అని చెప్పి మనకి తెలియబడతా ఉంది. ఆయన ప్రకటించినటువంటి మార్గం కూడా చాలా గొప్పదని చెప్పి మనకి తెలియబడతా ఉంది. ఆయన ఎక్కడ ప్రకటించాడని చెప్పి ఆలోచన చేసినట్లయితే 17వ అధ్యాయములో మనం ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయములో 16వ వచనం చూద్దాం. ఒకసారి చూడండి. పౌలు ఏథెన్సులో వారు కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూసినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరములలోను యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధులలో తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుతూ వచ్చాను. ఇక్కడ ఈయన ఏజెన్సీ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కనపడతా ఉంది ఆ ప్రాంతం అంతా విగ్రహాలు మయమైపోయి ఉంది. కానీ ఆ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు ఎంతో బాధపడ్డాడు. ఎందుకంటే ఈ పర్యావరణం ఇలా పాడైపోయిందా, ఎందుకంటే మనం కూడా ఈ మాటలు అన్నవాళ్ళు మనల్ని తిడతారు, ఎందుకంటే విగ్రహాలను దూషించడం, కానీ దూషించటం కాదు, కానీ విగ్రహాలతో నిండి ఉండి నిజమైనటువంటి రక్షకుడిని మరిచిపోయేటువంటి స్థితిలో మనం చూస్తూ ఉన్నటువంటి సమయం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అలాగే పరితపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ విగ్రహాలతో నిండినటువంటి ప్రాంతానికి కూడా ఒక చరిత్ర ఉంది. ఏథెన్సీ ప్రాంతం అంటే అక్కడ ఎంతో అద్భుతమైనటువంటి ముఖ్యమైనటువంటి విద్యాలయాలు, ఎందుకంటే యూనివర్సిటీలు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అక్కడ విద్యను అభ్యసించినటువంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి విద్వాంసులు అని చెప్పి మనం అనుకున్నట్లయితే చాలా గొప్ప నైపుణ్యము కలిగినటువంటి వ్యక్తులు మనకి అక్కడ కనబడతా ఉన్నారు.